మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈనాటి విషయం గురించి చెప్పే ముందు చాలా పద్యాలు ఉన్నాయి, అన్నీ చెప్పి మిమ్మల్ని ఇప్పుడు రాత్రంతా కూర్చోపెట్టను. చిన్న చిన్న పద్యాలు, చాలా వరకు నేను రాసుకున్నవి చెప్తాను. కొన్ని పద్యాలు మీరు చూసి ఉంటారు, కొన్ని పద్యాలు విని ఉంటారు, ఇంతకుముందు నేను చెప్పిన విని ఉంటారు. సో మీ ఆదరాభిమానాలు, మీ సలహాలు, సూచనలు తప్పక స్వీకరిస్తాను. ఇలా కలుసుకోవడమే చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు తల్లిదండ్రులే ప్రథమ గురువులని ఇక్కడ చెప్పాను. నిన్న మొన్న రాసుకున్న పద్యాలు. కమ్మని భాషామృతమును, కమ్మని భాషామృతమును తమ్ములకును నాకు పంచు తలపుల గుడి, తమ్ములకును నాకు పంచు తలపుల గుడి, స్వర్గమ్మును ఇలకే దింపెడి అమ్మకు నేను ఏమి ఇవ్వగలను ఆత్మారామ. స్వర్గాన్ని ఇలకి దింపి మా అమ్మకి నేను ఏమి ఇవ్వగలను? మా నాన్నగారు. భాషా నుడికారంబుల దోషాలను, భాషా నుడికారంబుల దోషాలను విప్పి నాన్న దూషణలో సంతోషపు దీవెనలిచ్చును, దూషణలో సంతోషపు దీవెనలిచ్చును, ఆషామాషిగా చెప్పు ఆత్మారామ. ఇక స్వాతి ఎక్కడుంది? మా పిల్లలు, మా ఆవిడ. వాగర్థంబుల సరసన, వాగర్థంబుల సరసన దాగిన భావనల తీరు దాంపత్యం మరి. వాగర్థముల తీరు సరసన దాగిన భావనల తీరు దాంపత్యము, నే వాగినవన్నీ వినుచును ఆగమనరు ఆలుబిడ్డల ఆత్మారామ. నేను చాలా ఓపికగా వింటాను నేను చెప్పినవన్నీ. మరి మీరందరూ పిలవడమే నాకు ఆనందంగా ఉంది. శుభముగ సాహితీ వెన్నెల, శుభముగ సాహితీ వెన్నెల ప్రభలను నెల నెలను చిందు ప్రజ్ఞాచంద్రులు. ఇంతమంది చంద్రులు ఉంటే నెల నెల వెన్నెల రోజు వస్తుంది వెన్నెల. శుభముగ సాహితీ వెన్నెల ప్రభలను నెల నెలకు చిందు ప్రజ్ఞాచంద్రులు సభకు ఆహ్వానించిరి మీ అభిమానంబులకు జ్యోతల ఆత్మారామ. సరే, శ్రీ విఘ్నేశ్వరమూర్తిని, శ్రీవాణిని, శ్రీరనసుకు, శ్రీ సాయీశుని, శ్రీ వెంకటపతిని మదిని ఆవాహన చేసి తలతున్న ఆత్మారామ. వేదవ్యాసుడు శంకరుడు, వేదవ్యాసుడు శంకరులు ఆది గురువులు, ఆత్మద్రష్టలు, అద్వైతులకు, ఆ పరంపరలో వచ్చిన అద్వైతులందరికీ కూడా పాదాభివందనములు. ఆ దయ నాపై కురియగా ఆత్మారామ. మా వంశంలో సీతమ్మ గారి గురించి తెలుసుకోకుండా మేము ఏ కార్యక్రమం చెయ్యము. మాకు ఆచార్య డొక్కా సీతమ్మ గారు. సీతామాతగా చేసిన ఆ తపమే, సీతామాత ఆవిడ సీతమ్మ గారు, సీతామాతగా చేసిన ఆ తపమే అన్నదానము, ఆ ఫలితంబే మా తరముల గాచునెప్పుడు, మా తరముల గాచునెప్పుడు ఆ తల్లికి శత నమస్సుల ఆత్మారామ. సరే, ఆత్మారామ గురించి తర్వాత చెప్తాను. ఈనాటి అంశము వాడుక భాషలో పద్యరచన. నేను ఇప్పుడు దాకా చెప్పినంత వాడుక భాషనే అనుకుంటున్నాను. మనం పద్యం అంటే ఏదో గంభీరంగా ఉండాలని, పద్యం అంటే పట్టు ఉండాలని, పద్యం అంటే సంస్కృతంలోనే ఉండాలని, పదగుంభితంగా ఉండాలని కాకుండా చిన్న చిన్న మాటల్లో కూడా చక్కటి అర్థాలు వచ్చే పద్యాలు మనం రాయలేదు, పెద్దవాడు చాలా మంది రాశారు. మనం చూసి చాలా వరకు చదివి ఆనందించే అవకాశం, అదృష్టం మన తెలుగు భాషలో మనకు ఉండడం. ఇందాక చెప్పినట్టుగా నందిబడ భాస్కర్ గారు చెప్పినట్టుగా మహా కవులందరూ కూడా వాడుక భాషలో చాలా మంది రాసిన వాళ్ళు ఉన్నారు. దానికన్నా ముందు పద్య స్వరూపం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే, మనం 4 పాదాలున్న ప్రతిదీ పద్యం కాదు, 2 పాదాలున్న ప్రతివాడు మనిషి కాదు. 4 పాదాలు ఎక్కడికి వస్తే అక్కడ విరక్కొడితే అది పద్యం కాదు. పద్యానికి ఒక స్వరూపం ఉంటుంది. పద్యం పాడడానికి, పద్యం తెలుసుకోవడానికి ఒక విధానం ఉంటుంది. ఎందరో పెద్దలు ఉన్నారు అక్కడ, జగదీశ్వరం గారు, మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. సో తప్పకుండా నేను చెప్పే వాటిలో వ్యాకరణ దోషాలు కానీ ఏమైనా ఉంటే తప్పకుండా సూచనలు, సలహాలు ఇస్తే తప్పక స్వీకరిస్తాయి. సో పద్యం పాడే విధానం గురించి చెబుతున్నప్పుడు ముందుగా నాకు వాడుక భాష అంటే గుర్తొచ్చేది పోతరామాచుడే. ఇందాకనే చెప్పారు, మందార మకరందం పద్యం తెలియని వాడు ఎవరుంటారండి తెలుగు వాళ్ళు? సో ఆ మందార మకరంద మాధుర్యమున తేలు మరుపంబు పోవునే మదనములకు, ఇది మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇందులో పద్యం ఎక్కడుంది? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంతనునే తరంగిణులకు.
లలిత రసాల పల్లవ ఖాళీ అయి చొక్కు కోయిల చనునే కుటజములకు. అంటే మాట్లాడుతున్నట్టుగా ఉంది అందులో. వెళ్తుందా, వస్తుందా, చేస్తుందా, ఇలాగెక్కడ ఉంది పద్యం అది. ఉన్నేందు చంద్రికా స్ఫురిత చకోరకం వరకునే సాంద్ర నీహారములకు. ఇంత అయిన తర్వాత ఆయన అంటాడు, అంబుజోదిర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము. చూడడానికి అంత పెద్దగా ఉండదు కానీ అంబుజోదర పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్తు వింత గుణశీల మాటలు వేయు నేల. ఇలా ఉంటాయి ఆయన పద్యాలన్నీ కూడా. మరో పద్యంలో తండ్రి హరిచేరమనేది తండ్రి తండ్రి అని మాట్లాడుతున్నట్టుగా, తండ్రి కొడుకులు మాట్లాడుకున్నట్టుగా, సంభాషిస్తున్నట్టుగా, అంతకన్నా మనకి ఇంకెక్కడ దొరుకుతాయి ముందు పద్యాలు మనకి వాడుక భాషలో అంటే. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అన్నమయ్య కీర్తనలు. నా దృష్టిలో అన్నమయ్య పద కవితా పితామహుడే కాదు, ఆయన పద్య కవితా పితామహుడు. మీరు గమనించారో లేదో, అన్నమయ్య పద్య పాటల్లో అవి పద్యాలకి పాట రూపాలంతే. అన్నమయ్య కీర్తనలన్నింటిలోనూ చాలా వాటిలో 100% యతిప్రాసలు ఉంటాయి. సంస్కృతంలో కూడా ఉంటాయి. ఆయన సంస్కృతంలో కూడా యతిప్రాసలతో పాటలు రాసిన ఆయన అన్నమయ్య కీర్తనలు. మా పిల్లలకి అన్నమయ్య కీర్తనలు నేర్చుకునేటప్పుడు సంగీతంలో యతిప్రాసలు గుర్తుపెట్టుకుంటా మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళు సగం దాకా కీర్తన మొదలుపెట్టిన తర్వాత మర్చిపోకుండా ఉండాలంటే యతిప్రాసలు గుర్తుపెట్టుకుంటే చక్కగా జ్ఞాపకం ఉంటుంది. సో ఆ విషయమే చెప్తూ ఉంటాను. ఆ మధ్యనప్పుడు రాసుకున్నది పద్య కవిత పితామహుడు అన్నమయ్య అనే అంశం గురించి ఆ మధ్యనప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను రాసుకునే తెలుగు వాడిలో వ్యాసం ఇది. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలం ఇదివో విష్ణు కథ. ప్రాసయతులు లేవా అందులో? దేశీ ఛందస్సే, అన్నీ ప్రాసయతులే. అవి లేకుండా ఎలా ఉంటుంది? అందుకనే ఇన్నాళ్ళు ఉంది. చేరి యశోదకు శిశువితడు, ధారుని బ్రహ్మకు తండ్రి ఇతడు. చేరి యశోదకు ధారుని బ్రహ్మకు శిశువు, చేరి శిశువు ధారుని బ్రహ్మకు తండ్రి ఇతడు దాత. అందులో లేవా ప్రాసయతులు? అది ప్రాసయతిని భయపెట్టి కన్నా మామూలు వాడుక భాషలో చెబితే జనబాహుళ్యానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆయన చక్కటి దేశీ ఛందస్సులో మాండలికాలతో పద్యాలు రాశాడు అన్నమాచార్యులు. ఆనాటి 32,000 పద్యాలు మన అదృష్టం, మనకు అమృతంలా స్వీకరించిన తెలుగు భాషలో. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. అందులో లేనిదేముంది? అంతా అదే. వేతోనే మొదలుపెట్టారు, వేతోనే కానిచ్చారు ఆ పాట అంతా. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు, ఇప్పుడిటు ఎల్లలోకములకు. చక్కటి ప్రాసం, చక్కటి ఎట్లు. చెడనీక బతికించు సిద్ధమంత్రమా, రోగాలు అడచి రక్షించే దివ్య ఔషధమా. మళ్ళీ చక్కటి ప్రాసయతులు. మీరు ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు మన పిల్లలకి తెలుగు నేర్పుతూ సంగీతం నేర్పుతున్నప్పుడు వాడు మర్చిపోయే అవకాశం లేదు. చెడనీకని మొదలుపెట్టినప్పుడు మళ్ళీ డా డా వస్తుందని చెప్పారనుకోండి, వాళ్ళకి చక్కగా జ్ఞాపకం ఉంటుంది. వాడు పాట మధ్యలో ఏమిటి నాకు లిరిక్స్ రాసి, నాకు ఇంగ్లీష్లో రాసి అనే అవకాశం లేదు వాళ్ళకి. సో ఆ విధంగా మనకి ఆరాధ్యం ఫస్ట్ ఆది గురువులు భాగవతం నుంచి మొదలుపెట్టి మన అన్నమయ్య దాకా వాడుక భాషలో పద్యరచన అని నా ఉద్దేశం. ఆ విషయాలు కొంచెం పరిచయం చేద్దాం. మరి మిగతా వాగ్గేయకారుల సంగతి ఏమిటి? అన్నమయ్య గురించి చెప్తే మిగతా వాగ్గేయకారుల విషయంలో కూడా త్యాగరాజు కొంతవరకు, చాలా వరకు ఉన్నాయి యతిప్రాసలు. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను, అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను. ఎక్కడ విరవాలో అక్కడ యతిస్థానం ఉంది కాబట్టి సంగీతానికి కూడా చక్కగా సరిపోతుంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందరు బంధుని అని మొదలవుతుంది. అది ప్రాస కదా. అలాగే క్షేత్రయ పదాలు, సదాశివ బ్రహ్మేంద్ర రచనలు, స్వాతి కిరణాలు, చాలా వాటిల్లో కొన్ని పరిశీలించి ఆ మధ్యన రాసుకున్న వ్యాసం అన్నమాట ఇది. జస్ట్ కొంచెం పరిచయం చేద్దామని మాత్రమే చెప్పాను మీకు అది. సో వాడుక భాష పద్య రచన నేనేమీ కనిపెట్టింది కాదు. మీరు అనుకున్నంత ఆవేశం తప్పితే దాంట్లో పరిచయం మాత్రమే. అది చాలా పెద్దవారు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను రాసుకున్న పద్యాలు కొన్ని చెప్తాను. అందులో కొన్ని సరదా పద్యాలు ఉన్నాయి, కొన్ని ఈ మధ్యనే రాసుకుంటున్నానండి. ఆత్మారామ అని చెప్పి ఒక శతకంలాగా రాద్దామని చిన్న ప్రయత్నం. ఫేస్బుక్లో చూసిన వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. దాదాపు 75-80 పద్యాల దాకా అయ్యాయి. దాంట్లో భావం కొంచెం పరిపుష్టంగా ఉండేలాగా అద్వైతాన్ని, నాకు తెలిసిన విషయం, నేను తెలుసుకున్న విషయం, ఇంకా తెలుసుకుంటున్న విషయం, వాటిని ప్రతిబింబిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ, మరి లాజిక్ బిలీఫ్ రెండు ఉండాలి కదా మనకి. నమ్మకం ఉండాలి,
తత్వం తెలిసి ఉండాలి. ఈ రెండు విషయాలు నేర్చుకుంటూ చేసుకున్న పద్యాలు కొన్ని పరిచయం చేస్తాను. దానికి ముందు కొన్ని సరదా పద్యాలు చెప్తాను మీకు. నేను ఆ మధ్యన సరదా పద్యాలు చాలా రాసుకున్నాం, కొన్ని ప్యారడీ పద్యాలు రాసుకున్నాం, అన్నీ వాడుక భాషలో రాసుకున్నవే. ముందుగా శ్రీనాథుడి చాటుల గురించి చెప్పుకుందాం. ఇది ఎప్పుడో రాసుకున్నది, 2008లో ప్రచురించాము. అది ఇంతకుముందు 5 ఏళ్ల ముందు ఎప్పుడో రాసుకున్నది. శ్రీనాథుడి చాటులు మనకు అందరికీ తెలిసినవే. ఆ మధ్యన వీటికి ప్యారడీలు రాసుకుంటూ అమెరికాకి వచ్చిన స్టూడెంట్లు, మేమంతా కూడా విద్యార్థుల కింద వచ్చిన వాళ్ళమే, ఆ సమయంలో ఎలా ఉంటుంది అని. మరి కొంచెం వెటకారం ఉండాలి కదా, మాకు చెప్తారు గుంటూరు వాళ్ళకి ఏమో కారం, గోదావరి వాళ్ళకి వెటకారం అని. అలాగే కొంచెం వ్యంగ్యం, నిందాస్తుతి కాస్త అదుపులో ఉంచుకుంటే చక్కటి పద్యాలు వస్తాయని నా అభిప్రాయం. ఆ రకంగా చిన్న చిన్న ఊళ్ళు చిల్లర దేవుళ్ళు అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ఊళ్ళు చిల్లర దేవుళ్ళు, నాకు లేటి నీళ్లు నా పరాళ్ళు, సజతున్న కూళ్ళు సర్పంబులుంతేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. అది ఆయన అభిప్రాయం. మరి అమెరికా రాగానే మొట్టమొదటి ఎలా అనిపించుంటుంది 92లో ఊహించకండి. పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద ఈట కార్లు అందరికీ తెలిసిందే. పెద్ద తిళ్ళు, వళ్ళు, పెద్ద ఇళ్ళు, అలా అనిపించిందట. పెదవి పైన నవ్వు చెదిరిపోనియరు, ఎక్కడ చూసినా కస్టమర్ సర్వీస్ కదా మరి, ఫస్ట్ చూడంగానే కనిపించిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి. పెదవి పైన నవ్వు చెదిరిపోనియరు, పేరుకైనా లేదు పేదరికము. అప్పుడు ఎలా కనిపిస్తుంది, అర్ధరాత్రి పూట దిగినప్పుడు మరి ఎయిర్పోర్ట్లో. ఇంకోటి, మరి శ్రీనాథ్ గారి కోపం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన చాలా ధీమాగా అడిగాడు, అక్షయంబుక సాంపరాయిని తిరంగాధీశ కస్తూరికా భిక్షాదానము చెయ్యరా అని అడిగాడు. బానే ఉంది. సుఖ విరాట్ బృందారక శ్రేణికి దక్షారామపురి విహార వరగంధర్వ, ఇలా రాసుకుంటూ వెళ్ళాడు ఆయన. బానే ఉంది. మరి అంత డిమాండింగ్గా మనం అడగాలంటే ఎవరిని అడుగుతాం? స్టూడెంట్కి వచ్చినప్పుడు పరిశీలించండి. అక్షయ్యంబుగా 5 నూర్లు నెలకు ఆచార్య ఇప్పించరా, అక్షయ్యంబుగా 5 నూర్లు నెలకు ఆచార్య ఇప్పించరా, లక్షల్లో మరి అప్పు చేసి ఇటకు లక్కుండి నే వచ్చి తిని, రక్షణ చేసిన నీరు మేలు మరువన్ రాబో కాలంబులో దీక్షం భూనికి పేపర్ వచ్చకూడదు. రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అడుగుతున్నాడు ఆయన. వచ్చే కాలంలో పేపర్లు వచ్చకూడదు బాబు, 5 నూర్లు ఇస్తే సరిపోతుందని. 5 ఊళ్ళు కాదు 5 నూర్లు ఇమ్మంటున్నాడు. అంటే ఆ ప్యారడీని ఎలా అనిపించుకోవాలని చెప్పి ఆ కాలంలో శ్రీనాథ్ అనే ఒక స్టూడెంట్ కింద వస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆ కాలంలో రాసుకున్నాం అనమాట. మరి జొన్న అంబరి తెలిసిన పద్యమే అని కూడాను. మరి టెక్సస్లో యూనివర్సిటీకి వస్తే మరి అంతేకాదండి, కాన్ఫ్లేక్స్, కాన్ టమాలీస్ ఎక్కడ చూసినాను. వాటి గురించి చెప్పాలంటే జొన్న పొడి, జొన్న రసములు, జొన్నట్టు, జొన్న చిప్స్, జొన్న టమాలి, జొన్నల కంకులు తప్పని అన్నము మరి కానరారు అమెరికా సీమని అనుకుంటాడు ఆయన. ఇంకా వంట కూడా రాలేదన్నమాట. సరే, శ్రీనాథుడికి ఇంకొక స్టెప్ ఎక్కువైతే ఆయన ఏమనుకున్నాడంటే, ఇది అందరికీ తెలిసిన పద్యం అనుకుంటాను. దోసెడు కొంపలో పసల త్రొక్కిడి మంచము దూడరేణమున్ పాసిన వంటకంబు పసిబాదుల శౌచము విస్తరాకులని చెప్పి ఆయన ఒక పురోహితుని ఇంటిని వర్ణించాడు పూర్తిగా. మరి అంత స్థాయిలో కాకపోయినా వీళ్ళకి ఏం కనిపిస్తుంది, స్టూడెంట్గా ఉండగా విద్యార్థికి ఏం కనిపిస్తుంది చూడండి. మేమంతా దీంట్లోకి వెళ్ళిందే, కొంచెం మా జీవితానికి వ్యంగ్యం యాడ్ చేసుకున్నాం అనుకోండి. 3 కొంపలో గదికి 3, 3 కొంపలో గదికి 3, కానీ 30 పాదరక్షలు. గుమ్మం ముందు 30 పాదరక్షలు ఉంటే లోపల 3 ఉంటారు, అందులో ఉండేవాళ్ళు. 3 కొంపలో గదికి 3, 30 పాదరక్షలు, బీరుల కేంద్రం చెదురు బిల్లులు జల్లిన కాళిదమ్ములు. ఎక్కడ పడితే అక్కడ బిల్లులా పడిపోయింది, ఎవడ బిల్లు అయినా తెలియదు. బారుల చీమలను, కథలు బల్లులు, అట్టలు, బట్ట మూటలను, పేరిన గిన్నెలను, చలువ పిజ్జలు, కాంచుడు అపార్ట్మెంటులో. స్టూడెంట్ అపార్ట్మెంట్ అలా ఉంటుందండి ఆ కాలంలో. మరి ఈ కాలంలో స్టూడెంట్లు నేను కలిసి చాలా కలవండి. రసికుడు పోవడు పల్నాడెస గంగారంభైన ఏకుల వెడకుందని అన్నాడు ఆయన. మరి దానికి ఈయనేం చెప్పుకుంటాడు చూడండి. ఇది చాలా మందికి అనుభవం అని అనుకుంటున్నాను. అరివీర భయంకరులు 60 పేటెంట్లు కోట్లు ఆర్జించినను సరే శ్రీమతి పదమంటూ చిరునవ్వుతో అంట్లు తోమ సిద్ధము కారే. ఎంత పిహెచ్డీ అడిగినా ఇక్కడ ఎవరి పని వాడు చేసుకోవడం, అంట్లు తోమ కూడా అని తప్పేం కాదు, ఆచారం అమెరికాలో. సో అలాగా అప్పుడు శ్రీనాథుడి పద్యాల గురించి రాసుకుంటున్నాం అనమాట. గరళము మింగితినంచు పురహర గర్వించపోకు పోపోపో నీ బిరుదింక కానవచ్చడి అని చెప్పి ఆయన అడిగాడు శ్రీనాథుడు. ఆయన శివుడిని ఛాలెంజ్ చేశాడు. మరి మనవాడు ఊరుకుంటాడా? విష్ణుమూర్తిని ఛాలెంజ్ చేద్దామని దాన్ని ఉంది.
ఇక్కడ విష్ణుమూర్తి అవతారాల గురించి చిన్న నిందాస్తుతి మాత్రమే. సో ఆయన ఇప్పుడు ఏం రాయాలనిపించిందంటే, నాకు నేనే దాసి, నా చాకలియు నేనే, నాకు నేనే దాసి నా చాకలియు నేనే, పెంటలెత్తువాడ వంట చేతు, తోటమారిని నేను తొలుతు గిన్నెలు, చేతు తొలి మరమ్మత్తులు, మనమే మన హ్యాండీమెన్స్ మనమే కదండి ఇక్కడ. చేతు తొలి మరమ్మత్తులు తోచినంత పనులు చేయగలను, పాపల సాకజన్ ఊరు తిప్పగలను, కారు కడిగి నిద్రపుచ్చగలను, నిద్ర లేపనగలను, మందు తెచ్చి జ్వరము మాన్పగలను. ఇక్కడ దాకా సీసన్ రాశాడు. మరి ఎత్తుగా ఉండాలి కదానికి. బుల్లి చేప నుండి బుద్ధుడి వరకును, బుల్లి చేప నుండి బుద్ధుడి వరకును, దశావతారాలు అంటారు. 10 ఎప్పుడు వచ్చాయని మనకేం తెలుసు, 9 ఉన్నాయి కాబట్టి బుల్లి చేప నుండి బుద్ధుడి వరకును, తొల్లి జన్మలన్నీ 9గా, అలసి నీవు అవతారములు అన్ని అంటగట్టినావు అమెరికాలో. అలా అనుకున్నట్టు అంటే ఆయన అలసిపోయి అవతారాలు నాకు అంటగట్టి 9 రిపీట్ చేస్తే కానీ 10 రారంటున్నాడు అనమాట ఆయన. సో ఇలాగ ప్యారడీ పద్యాలు రాసుకోవడం, తర్వాత మెల్లిగా నిందాస్త్రీ పద్యాలు కొన్ని రాసుకోవడం, చిలిపి పద్యాలు అని చెప్పి కొన్ని నిందాస్త్రీ పద్యాలు రాసుకున్నాం. ఆ తర్వాత ఈ మధ్యన రాసుకుంటున్న పద్యాలు కొన్ని ఆధ్యాత్మిక భావంలో కొన్ని భావాలు వాటిలో పొందుపరుద్దామని రాసుకుంటున్నవి. శ్రీనాథుడి మార్క్ శృంగార పద్యాలు శృంగార పద్యాలు ఇది సందర్భం కాదు దానికి. కొన్ని చిలిపి పద్యాలు చెప్తాను మీకు. శృంగార పద్యాలు అదే చూద్దాం, ఇందులో చిలిపి పద్యాలు చెప్తాను కొన్ని. తల్లిదండ్రులు పక్కన పెట్టుకున్నారు చిలిపి పద్యాలు అని చెప్పి ఆ మధ్యలో కొద్ది రాసుకున్నాం అనమాట. అంటే కొంచెం నిందాస్తుతి, మన సీతారామ శాస్త్రి గారి నిందాస్తుతి గురించి ఆలోచిస్తూ ఉంటే, మనని ఎవరో ఏదో అండవని కాదు, మన భావం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు, కానీ భక్తి అనేది లోపల ఉంటుంది. ఆ భావాన్ని ప్రతిబింబించేటప్పుడు పద్యాన్ని జాగ్రత్తగా నడిపించాలి. స్త్రీలందరూ దేవుళ్ళను స్త్రీ అంటారు. స్త్రీలందరూ దేవతలను శ్రీమతులు అనరు. శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీమతి లక్ష్మి గారు అన్నారు కదా, స్త్రీలంటే అంటారు. ఆలు మగలను భేదము మాలిన్యపు మనసులున్న మానవ సృష్టి. స్త్రీలు శ్రీమతులు మనం పెట్టుకున్నాం కానీ వాళ్ళకేమంటే అందుకని స్త్రీలు అంటారు. అంటే ఒక రకమైన నిందాస్థితిలో కూడా ఒక భావాన్ని ప్రతిబింబం చేస్తే పద్యం నిలుచుంటుంది 10 కాలాలు. అందులో ఉన్న కన్న పద్యం గురించి తర్వాత చెప్తాను. అది కట్టిమేల సాము నాకెక్కలు చాలా మందికి. నేను ఇంకా చిన్న పాకులాడుతూ దాని చుట్టూ కన్న పద్యం చుట్టూ పారాడుతున్నవాడిని. ఇంకాను అప్పుడప్పుడు జగడం చేసుకుంటూ. సర్వం ఎంగిలిమయం ఈ పద్యం పేరు. ఎంగిలి కృష్ణుని వెన్నెలు, ఎంగిలి కృష్ణుని వెన్నెలు, ఎంగిలి రాముని ఫలములు ఈసుని పూజలు. ఎంగిలి రాముని ఫలములు ఈసుని పూజలు. ఫలముడి కృష్ణ కీర్తన గుర్తుంది కదా, తమ్మి పువ్వులు తెచ్చి నీకు. అందులో అంతా ఎంగిలి గురించి చెప్తారు ప్రపంచంలో. ఎంగిలి సూర్యుడు చంద్రుడు రాహుకేతువులు, ఎంగిలి కానట్టిదేది ఇంకీ జగతిన్, సర్వం ఎంగిలిమయం. అడుగు గజము 3 అడుగుల వడుగొక్కడు 3 అడుగులు అడుగ బలికి ముచ్చట తీరేను. 3 అడుగుల వాడు వచ్చి 3 అడుగులు అడగంగానే ఆయన ముచ్చట తీరింది. నాడే అడుగో గజమో తాడో పేడో తెలియక తడబడిపోయాను. అప్పుడే అడుగుంటే అడుగా గజమో ఏడు కరెక్ట్గా లెక్క చెప్పని అడుగుంటే బాగానే ఉండేది. అన్న రాముడైన అసలు శ్రీకృష్ణుడే, బలరాముడి గురించి. అన్న రాముడైన అసలు శ్రీకృష్ణుడే, మన్ను తిన్న నోట మాయ చూపే, గోటి పైన నిలిపి గోవర్ధనము నెత్తి, గోటి పైన నిలిపి గోవర్ధనము నెత్తి, గొడ్డలు ఎందుకు అనసు దొడ్డ మనిషి. గోటి పైదానికి గొడ్డలు ఎందుకయ్యా అన్నట్టు కృష్ణుడు బలరాముడి సంభాషణ లాగా అనమాట. చిన్న చమత్కారంతో నిందాస్తులాగా పద్యం. ఒక్క పారిజాతాభరణం గురించి. పారిజాతాభరణం కదా అందరికీ తెలిసిందే. చిన్న పద్యంలో పెట్టాలంటే, ఎక్కువైన భార్యలు ఎందరు యుందను ఒక్క విరిని కోరినొక్క యతివ. ఒక్క ఆవిడ ఒక్క పువ్వు కోరింది, అంతమంది భార్యలు ఉన్నా తరుణులంతా కలిసి తలకు 3 పూలు కోర కలియవచ్చు దొరతదంబు. అందరూ కలిపి తలకి తలా 3 పూలు పెడితే అప్పుడు నీకు గొప్ప తెలిసి వచ్చేది. ఒక్క పువ్వు కోసం ఇంత కష్టపడ్డాము అంటే నిందాస్తుతి మాత్రమే, కానీ ఇందులో భావం ప్రతిబింబించే ప్రయత్నం, చిన్న ప్రయత్నం. శివునికి గరళము దక్కెను, శివుడు గరళం దక్కిందట. చివరికి అసురులకు మిగిలే చిగుపు చింతలు. ఎందుకో తర్వాత చెప్తాను. ఎవరెక్కడ వడ్డించినా చవరము కదా మొదలు తిరిగి కాంచిన వారికి, ముందు కూర్చున్న వాడికి చివరిలో కూర్చున్న వాడికి చవరంటాం. వడ్డించేవాడు మనవాడైతే మధ్యలో వాడికి వస్తుందట.
సో అలాగే చిన్న చమత్కారం అక్కడ. మెడకు మగడు చూడ మేటి మాలగ జుట్టే, మెడకు మగడు చూడ మేటి మాలగ చుట్టే, కొడుకు మొలకు కట్టె కోడి నాగు, బుల్లి కాపురమున బుసబుస రుసరుస, పార్వతమ్మ ఇంట పాములాట. మరి అంతేకనండి. తెలుగువారి వావి వరుసల గురించి చిన్న చెణుకు. అమ్మ తమ్ముడు వరసాయన అక్క మొగుడు, అమ్మ తమ్ముడు వరసాయన అక్క మొగుడు, అత్త కొడుకులు మగని అన్నగారులు, మనకు అక్కే అత్త మావ బావ, తెలుగు వారి వరుస క్లియర్ అయ్యా. చిన్న చెడుకు అంతే, తప్పు కదా ఉప్పు అని కాదు. శివరాత్రి వస్తుంది, అతట రాత్రిరన్నా ఇతట పగలు, అతట రాత్రిరన్నా ఇతట పగలు కాన జరుగును ఉపవసమును జాగరమును, చిత్తులన్నీ తీరు శివ పూజలను సాగు, ఆచరణ మరి సులభం అమెరికాలో. ఇది చూడండి, మగువ మగవాడు గురించి. మగ కోయిలలే పాడును, మగ కోయిలలే పాడతాయట. మగ నెమడులే నాట్యమాడు, నాట్య మయూరి అంటారు కానీ నాట్య మయూరాలు అవి. మగ నెమడులే నాట్యమాడు. మరి మనుషులలో మగవారు ఎందుకో మెత్తురు మగువల పలుకులు కులుకులు మతి భ్రమించి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, చిన్న చమత్కారం వద్ద, చెడుకు చిన్న చమత్కారం వద్ద. బే ఏరియా ఫ్రెండ్స్ గురించి ఆ మధ్యన ఎవరో అడిగితే, జాబే చేయురు అందరూ జాబే చేస్తారట. క్యాబే కోంబే పలుకుల కాలిఫోర్నియాలో తాబేళ్ళందరూ మందలు, మిగతా వాళ్ళందరూ చాలా స్లోగా నడుస్తూ ఉంటారు, తాబేళ్ళు అంటారు. ఆ బే ఏరియా మనుషులు ఆతృత పడుతూ వాళ్ళ బే ఏరియా పద్యం గురించి ఏదో వాళ్ళు అడిగితే ఆ మధ్యన చెప్పింది, మన ఫోన్లో చెప్పుకున్న కబుర్లు ఇవన్నీ. ఇది చూడండి, చందమామ కదా వింత. చందమామ అంటే మనం సూర్యబాబాయ్ ఎప్పుడు సూర్యబాబాని ఎప్పుడు అన్నాం మనం. చందమామ గురించి రావే అంటాం, చందమామని రారా అనం. రావే రావే రమ్మని ఆవు ఆలిని పిలిచినట్లే నిన్ను రావే అని పిలుతుడుగా, మామా మా చందమామ మతలబు ఏమో. రామకోటి.com అని చెప్పి ఆ మధ్య చిన్న ఎవరో అడిగితే మళ్ళీ, రాముని తారక నామము నియమముగా కోటి మార్లు నిష్ఠత వ్రాయం, క్షేమమ్మట అందరికీ స్వామి కట్ పేస్ట్ చేసి తమ ఫలితమ్మా. సో ఇలా ఇవాళ రాసుకొచ్చినాం అనమాట. అప్పుడు సరే, కాస్త సరదా పద్యాలు అయ్యాయి కాబట్టి కొన్ని